ఎంతమందిని చంపేశారండి? కొన్ని వందల మందిని చంపేశారు, ఆస్తి నష్టం చేశారు, ప్రాణ నష్టం చేశారు. ఒక దళితుడిని భాస్కర్ చేసి చంపేశారు. ఒక బిడ్డ అమర్నాథ్ గౌడ్ పొరుగు సంబంధం కాల్ చేశారు. ఇంతమంది చేసి ఒక్కడన్నా పరామర్శించారండి? ఒక్కడ పరామర్శించారు? మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ శేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఆయన చాలా ప్రశ్నలు వేశారు. వాసుదేవన్ గారు, ఫస్ట్ మా బాలకోట అన్న మాట అన్నది నాకు బాగా నవ్వొచ్చింది. ఏంటంటే అంబేద్కర్ గారితో బాలకోట అన్న పోల్చుకున్నాడు. దయచేసి బాలకోట అన్న మీకు దండం పెడతా, కావాలంటే మీకు పాదాపి వందనం కూడా చేస్తాను, కానీ దయచేసి మీరు అంబేద్కర్ గారి లాంటి మహానుభావులతో తమరు పోల్చుకోవద్దన్న. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే సిగ్గుపడతారని అంబేద్కర్ గారితో తమరు పోల్చుకుంటారు. జ్యోతిరావు పూలతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి. అవి కూడా మేము ఉండాలి. మీరు కూడా మీ మాట్లాడే ముందు మీ మనుషులు ఏ విధంగా పోగొట్టారు అసెంబ్లీలో 6 రికార్డులు కూడా ఉన్నాయి. వాసుదేవ్ గారు దళితోద్యమం కోసం, దళితుల కోసం పనిచేసిన వ్యక్తి బాలకోటి గారు. ఆయన పోల్చుకున్నా కూడా తప్పలేదు. వాసుదేవన్ గారు వాసుదేవ్ గారు ఒక్క మాట. రెడ్డి గారు ఉండండి. రెడ్డి గారు ఒక మాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజకీయ పార్టీ పెట్టి ఆయన పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నిక కాలేదు. రైట్, ఆయన మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. కాదు, ఒక మాట చెప్తా శేఖర్ రెడ్డి గారికి. కరెక్ట్ కాదు, ఇట్స్ నాట్ రైట్. సరే మీరు మాట్లాడండి. ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని చెప్పేసి బాలకోటయ్య గారు రాష్ట్రం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్రం మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఆయనకి ఏమాత్రం బాధ్యత ఉన్నా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పానండి. ఆర్థిక విధ్వంసం ఎప్పుడు జరిగిందో తెలుస్తుంది సార్. 95లో ఎన్టీఆర్ గారికి ఇంత పొడిచి చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు కదండి. అప్పుడు రాష్ట్ర అప్పులు 15,164 కోట్లు. 99 వచ్చేసరికి 29,114 కోట్లు. అంటే అప్పులు 92% పెరిగాయి. వడ్డీ చెల్లింపులు 3,101 కోట్లు. ఇక 99 నుంచి 2004 వరకు అండి, ఆ టైంలో అప్పులు 66,393 కోట్ల రూపాయలకు పెరిగాయి. వడ్డీలు వచ్చేసి 7,091 కోట్లకు పెరిగాయి. అంటే ఆ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు అండి అప్పుల పెరుగుదల 128%, వడ్డీల పెరుగుదల కూడా 128% పెరిగింది. కానీ సూపర్ పరిపాలన బాలకోట గారు మాట్లాడతారు. కానీ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 9 వరకు అండి 1,09,000 కోట్ల రూపాయలు, వడ్డీ వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు. అంటే అప్పులు 120% నుంచి 60% తగ్గాయి. వడ్డీ చెల్లింపులు 28% తగ్గాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అధిక వడ్డీలకు కూడా వడ్డీ శాతం తగ్గించాడు ఆయన. ఇక 2014 నుంచి 19 వరకు బాలకోటయ్య గారు 2014 నుంచి 19 వరకు 1,53,347 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్ర అప్పుని 19కి వచ్చేసరికి 4,08,170 కోట్ల రూపాయలకి తీసుకొచ్చారు. అంటే దాదాపుగా 166% పెరిగింది. కానీ 2019 నుంచి 24 వరకు 83% మాత్రమే అప్పులు పెరిగాయి. 83% మాత్రమే. రైట్, దానికి ఆయన సమానం చెప్తారు. నాదో ప్రశ్న శేఖర్ రెడ్డి గారు నాదొక ప్రశ్న. ఇప్పుడు మన ఢిల్లీ ధర్నాలో సుబ్బారెడ్డి గారు మిస్సింగ్ ఎందుకని సార్? అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అండి. ఆయనకి ఏదైనా హెల్త్ బాగుండకపోవచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. మిస్సింగ్ అంటే సుబ్బారెడ్డి గారు రాజ్యసభ ఎంపీ, ఆయనకి హెల్త్ బాగా ఉండకపోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, పర్సనల్ పని ఉండొచ్చు. దానికి కూడా సమాధానం మీ నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తారండి. మీరు ఎలాగో కార్యకర్త ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. మీరు ఎలాగో కార్యకర్తలకి సామాన్య ప్రజలకి అక్కడ అవకాశం ఇవ్వరు, కనీసం మీ నాయకులైనా కనపడాలి కదా అనే ఉద్దేశంతో జనాలు లేవనెత్తిన ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నా. మీరంత కోప్పడితే ఎలా? జరుగుతున్న డిబేట్ ఏంటి, టాపిక్ ఏంటి? మధ్య సుబ్బారెడ్డి గారి అంశం ఏంటి? అప్పుల గురించి నడుస్తుంది. అప్పుల గురించి మాట్లాడారు, అప్పుల గురించి మీరు సమగ్రంగా వివరించారు. సుబ్బారెడ్డి గారు ఎందుకు రాలేదనే ప్రశ్న వచ్చింది. ఎందుకు